ఈ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతం. మన కన్నుల ముందు జరుగుతున్నదంతా ఒక కలల కాలంతో పాటు గడిచిపోతుంది. సరదాల కోసం తాము చేసే పనులే మన జీవితంలో విషాదాన్ని నింపుతాయి. ఆ క్షణం ఒక నరకం. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగు సింగుకి నీతో సిటీ కొట్టిన మామా, మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగు సింగుకి. హలో మామ, ఇంటి దగ్గరే ఉన్నారా? గార్డెన్లో ఉన్నా, గడ్డి వీక్తానా? దా వచ్చేయి. ఓకే మామ. హలో మామ. హాయ్ మామ్. ఏం సంగతి మామ? ఏముంది మామ, బోర్ కొడుతుంది. ఏం చేద్దాం రా? కాలేజీకి వెళ్ళలేదా? లేదు, ఈరోజు హాలిడే, సండే కదా. అవునా? పోనీ చేపలకి వెళ్దామా? ఇప్పుడా? ఎంజాయ్ చేద్దాం రా, ఖాళీగానే ఉన్నావు కదా. ఓకే వెళ్దాం. అక్కడికి ఎల్లంపల్లి వెళ్దామా? అక్కడికి వెళ్ళేద్దాము. ఫ్రెష్గా స్నానం చేసి ఎంజాయ్ చేసి కొంచెం చేపలు పట్టుకొని వచ్చేసి సాయంత్రం వచ్చేటప్పుడు ఒక బీర్ వేసి నైట్ చేపలు తిన్నామనుకో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఓకేనా? చలో పదరా. అదేనా మామిడికాయలు ఉన్నాయి కదరా, వచ్చేటప్పుడు తెంపుకుందాం. ఫస్ట్ చేపలు పట్టుకొని వచ్చేసి వచ్చేటప్పుడు తెంపేసుకుందాం. సరేనా? ఓకేనా? బండి తాళం వేసినావా? కీసా సరే పద. రైట్. బాగా లోతుంటుందిరా. అటు కాదురా, అటు బాగా లోతుంటుంది. నీకు ఈత రాదు కదరా. ఓకే, ఈత రాదు కాబట్టి అటు తక్కువ లోతున్నది పోదాం. సరేనా? రైట్ పదరా. మామ ఇప్పుడు ఏం చేద్దాం మామ? చేపలు పడదా? ఫస్ట్ ఈట పడదు, అంతే లోతుంది. కిందికి వెళ్దామా? కిందికి వెళ్ళి చలో పద, ఎంజాయ్ చేసిద్దాం. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి అసలు. నైట్ బీర్ తెచ్చుకుంటాం. నైట్ బియర్ తీసుకొచ్చుకొని తాగి చేపలతో ఫుల్ ఎంజాయ్ చేసేయాలి రా. ఓకేనా? ఓకే. పట్టేద్దాం. అరే ఏంట్రా పట్టేసేది? బాగా లోతున్నట్టున్నది కదరా. లోతుంటే లోతు ఏముందేమో, నేనైతే ఫస్ట్ పోయి దునికి ఈత కొట్టేస్తాను. ఎందుకురా మనకు రిస్క్? అల్లే దిగితేనే తెలిసేది మామ. కాదురా, మనం ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చినాం. లేదు మామ, ఇన్ని వాటర్ ఉన్నాయి, ఎంత ఎంజాయ్ ఉండాలి. అరే వద్దురా, నాకు ఎగరాలని దునకాలని. నేనైతే దునుకుతా మామ, నువ్వు తర్వాత నువ్వు దిగేసి. సరే వద్దురా అంటే నేను దునికేస్తా. సరే సరే అయితే కానీ అయితే ఇది పట్టుకో. ఎవరైనా ఉన్నారా? ఇవ్వండి, హెల్ప్ హెల్ప్ హెల్ప్. మామా రా, బాబా బాబా రా, బాబా బాబా లే, మామా లే, మామా బాబా లే, మామా. అరే నువ్వు ఇల్లు దొరికితే కాదురా. దునకలే మామ, అందుకే మామిడికాయలు మామిడికాయలు. అమ్మా ఇంత భయపడ్డాను అనుకున్నావురా? భయపడ్డావా నిజంగా?
వీడియో ఏంటి ముఖం చూపించకుండా వీపు చూపిస్తారనుకుంటున్నారా? నేనే కెమెరామెన్ గంగా. ఏదో మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం వల్ల మీకు నవ్వొచ్చి ఉంటుంది అనుకుంటున్నాము. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఈ పంచభూతాలతోని ఆటలు ఆడకూడదు. ఎందుకంటే అవి మనతో గేమ్స్ ఆడతాయి. మామిడికాయలు తెచ్చుకోవాలి, ఆడుకోవాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. అంతేగాని చేపలు పడదాం అని చెప్పేసి అనుకుంటే చచ్చిపోతారు. బతకరు. చేపలు మార్కెట్లో కొనుక్కోవాలి, మామిడికాయలు చెట్టుకు తెంపుకోవాలి. పోలా అదిరిపోలా.